అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నాం. ఓకేమ్మా, దానికి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి స్వరూప మేడం గారిని డయాస్ మీదకి రావాల్సిందో కోరుతున్నాం. ప్రభుత్వం మీ అందరికీ చేరుతున్నటానికి రెడీగా ఉంది. ఇంత ముందు కంటే మీకే యూనిఫామ్లు ఇవ్వమంటుంది. నేను మొన్న ఇప్పుడు సంగారెడ్డి వెళ్ళాను సార్. సంగారెడ్డిలో పెట్రోల్ బంక్ తెలుసా మీకు? నడుపుతున్నా, మీరు ఎప్పుడు చూసారా వెళ్ళి? అసలు అక్కడ 3, 4 పెట్రోల్ బంకులు బంద్ అయిపోయాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనము నిజాయితీగా పనిచేస్తాము, మంచి పెట్రోల్ ఇస్తామని చెప్పి వాళ్ళు పొద్దున్నే మేము వెళ్ళాము మాట్లాడడానికి. మేము అవేర్నెస్ అయిన తర్వాత మమ్మల్ని ఆ డిపిఎం తీసుకెళ్తే వాళ్ళకి మాట్లాడడానికి టైం లేదు. మేడం ఆగండి మేడం వస్తారంటున్నారు, ఎవడో బండికి వస్తున్నారు పోస్తున్నారు, ట్రక్కి వస్తున్నారు ట్రాక్టర్కి వస్తున్నారు. మాకు టైం ఇవ్వలేదు. వాళ్ళు పొద్దున్నే ఒక బ్యాచ్ 8 గంటలు చేస్తున్నారు, ఇంకో బ్యాచ్ 8 గంటలు చేస్తున్నారు. అట్లా చూడాలని అనుకుంటున్నారు. వాళ్ళకి నెలకి జీతమే తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి జీతం తీసుకుంటున్నారు IOL. అట్లా మనం పెట్టి అంత ఎత్తున కాకపోయినా కొంత స్థాయిలో మనకు పెట్టి మనం కనుక రెడీగా ఉంటే గవర్నమెంట్ చాలా రకాలైనటువంటి ప్రోగ్రాములు చేయడానికి హబ్ అనేది ఉందమ్మా గార్మెంట్స్ది. మీరు వెళ్ళి చూడండి. బల్క్ ఆర్డర్స్ ఎలా చేస్తాము, వేస్ట్ కాకుండా ఎలా చేస్తాము అనేవి లేటెస్ట్ టెక్నాలజీ. కాజా మెషిన్స్ అవ్వండి, స్టీమ్ ఐనింగ్ అవ్వనండి, కాలర్సే కానివ్వండి, ఏదైనా లేటెస్ట్. అండ్ మీకు అక్కడ చెప్తారు కూడా ట్రైనింగ్. అయితే ఐ థింక్ మీకు ట్రైనింగ్ ఇవాళ ఒక్కరోజుకే వచ్చి ఉంటారు. వేస్ట్ అవ్వకుండా, సపోజ్ మీకు ఒక వేలల్లో ఆర్డర్ వచ్చింది స్కూల్ యూనిఫామ్, చక్కగా మీరు వేస్ట్ అవ్వకుండా మెటీరియల్ తాన్లు వస్తాయి, రోల్స్ వస్తాయి, అవి మీరు వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి కదా. బట్ట పోయిందంటే మళ్ళీ మీరు లెక్క చెప్పాలి కదా, మీటర్కి ఇన్ని అవ్వాలి అని. సో మీకు ఆ కట్టింగ్ రాకపోతే, వేస్ట్ ఎక్కువైపోతే మళ్ళీ మీరు లాస్లోకి వెళ్తారు. అవునా కాదా? ఓకే, సో మీరు ఈ టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవాలి. మీ లోపల ఆ స్ఫూర్తిని నింపడానికే ఇట్లాంటి ఎక్స్పోజర్ ట్రిప్లు అనమాట. మీకు ఉన్నటువంటి కళల్ని నిజం చేసుకోవటానికి అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఇంత సహాయ సహకారాలు లేవు. ఇంత కోచింగ్ ఇచ్చేటాలు, ట్రైనింగ్ ఇచ్చేటాలు, శిక్షణ ఇచ్చేటాలు, నైపుణ్యం చెప్పేటోళ్ళు, లోన్ ఇచ్చేవాళ్ళు చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మీకు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాడుకోకపోతే అది మనదే తప్పు అవుతుంది అనమాట. సో మీకు ఇంత మంచి ఏపీఎంలు, ఇంత మంచి ఇండస్ట్రియల్ ఎస్టేటు ఇక్కడ ఉంది అంటే దాన్ని వినియోగించుకోండి. మీ లోపల మనసులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది కదా, దాన్ని బయటికి తీసి ఇప్పుడు మీకు 2 సంవత్సరాల పాటు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామని చెప్తున్నాం అఫీషియల్గా. అంటే ప్రభుత్వం నుంచి మాకు వచ్చింది. అట్లా మేమేం చేస్తాము అంటే అలీప్ తరఫున చెప్తున్నాను నేను. మేమేం చేస్తాము, మీకు పేపర్ ఇచ్చారు కదా, ఆ పేపర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే దానికి ఎట్లా చేయాలో తెలియదు. దానికి మేము మీకు ఫోన్ చేసినట్టయితే దానికి సూచనలు ఇస్తాం. అదేవిధంగా 15 రోజులు మేడం చెప్పారు కదా, మీ మండల జిల్లా స్థాయిలోనే 15 రోజుల ట్రైనింగ్ మీకు అనుకూలమైనటువంటి సెక్టర్ లోపల ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ 15 రోజులు ఉంటుంది. ఆ ట్రైనింగ్ లోపల ఏమేమి ఉంటాయి మేడం చెప్పారు కదా. ఫస్ట్ ఎట్లా వ్యాపారం చేయాలో చెప్తాము, ఏం వ్యాపారమో ఆ వ్యాపారంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఆ శిక్షణ ఇవ్వటం లోపల అన్ని రంగాల ఎక్స్పర్ట్స్ ఉన్నారని మేడం చెప్పారు. ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు చెప్తారు. సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, ఎట్లా సక్సెస్ అయ్యామో చెప్తారు. సో అవన్నిటి కోసము మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రండి. ఇప్పుడు మేము చెప్పేది ఆ 15 రోజుల శిక్షణ తీసుకోండి. మీరు తీసుకుంటే అదే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు టైలరింగ్ అదే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వేరే వ్యాపారాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పబడతాయి అన్నమాట ఆ ట్రైనింగ్ లోపల. ఇట్లా ఉంటుంది, ఇది ఉంటుంది, దీనివల్ల లాభం వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని ఎట్లా చేయాలో తెలుసుకున్న తర్వాత ఈజీగా చేయొచ్చు. నష్టం వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ లోపల ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీకు వ్యాపారం చేయటం లోపల శిక్షణ ఇవ్వటానికి ఆలీప్ ఉంది. ఆ సంస్థను ఉపయోగించుకోండి, 15 రోజుల శిక్షణ తీసుకోండి.
ఆ తర్వాత వ్యాపారాలు ప్రారంభించండి. మీ వ్యాపారాలను ఇంకా అభివృద్ధి చేసుకోండి. ఆ అభివృద్ధి చేయడానికి కూడా 2 సంవత్సరాల పాటు మీకు హ్యాండ్ హోల్డింగ్ అంటే చేయూతని ఇస్తాము. ఈ 2 సంవత్సరాల పాటు అఫీషియల్గా మీకు ట్రైనింగ్, సరే ఎప్పటికీ అలీప్ మీకు ఉంటుంది, కానీ అఫీషియల్గా మీ దగ్గరికి వచ్చి కూడా ర్యాంప్ కింద 2 సంవత్సరాల పాటు మీకు ప్రభుత్వ సహకారంతో మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది, సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా. సో మీరంతా కూడా మరి మీ వ్యాపారాలలో 2 పాయింట్లు ఇక్కడ మీరు మేడం ఫస్ట్ పాయింట్ చెప్పారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తామనుకుంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామనుకుంటున్నారు అని. అంటే ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చేటందుకు వ్యాపారవేత్తలుగా మారుతారు? ఒకసారి చేయొద్దని అనుకుంటున్నారు, చేసేటోళ్ళు కాదు అనుకునేటోళ్ళు. ఎంతమంది బిజినెస్ చేద్దామని అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయెత్తలేరు ఎవరు. చేసేటోళ్ళు కూడా, ఇప్పుడు వ్యాపారాలు చేసేటోళ్ళు కూడా కలిపి. సరే, అంటే చాలా 50% మందే వచ్చారు. నేను అనేది ఏంటంటే, మీరు ఉద్యోగం చేయటంలో వ్యాపారం చేయటంలో 2 తేడాలు ఉంటాయి. ఒకటేంటి, ఉద్యోగం చేయటంలో ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వ్యాపారం చేయటంలో మనకు నచ్చినట్టు చేయొచ్చు, మన ఇష్టం వచ్చిన టైంలో చేయొచ్చు. అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అదే ఉద్యోగం చేస్తే ఆ టైం లిమిట్ ఉంటుంది, అంతే చేయాలి. 5 గంటల తర్వాత మూసేసుకొని వెళ్ళిపోతాడు. మనకు పని ఉన్నా కూడా మూసేసుకొని వెళ్ళిపోతాం. ఆయనకు పని ఉన్నా కూడా, ఎంప్లాయర్కి పని ఉన్నా కూడా మనం మూసేసుకొని వెళ్ళిపోతాం, మన ఉద్యోగస్తులంగా. అదే మనదైతే అది పని కంప్లీట్ అయ్యేదాకా చేసుకుంటాం. అంటే ఏంటంటే పూర్తిగా మనకు ఇంట్రెస్ట్ తోటి కనుక వ్యాపారం చేసినట్టయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు అనేటువంటిది వీళ్ళంతా ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ. ఆ దానికి మీకు ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది, మీకు ఈజీగా మార్గం, ట్రైనింగ్ సెంటర్, దాన్ని వాడుకోండి అని చెప్పడానికి ఇక్కడ దాకా మీకు ఎక్స్పోజర్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడు ఇది గంటలు చెప్పొచ్చు, కానీ దాని ద్వారా మీకు ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే మేము చెప్తున్నాం. ఏంటంటే మీరు ఈ 15 రోజుల ట్రైనింగ్ నేర్చుకోండి, 15 రోజుల ట్రైనింగ్కు రండి. ఏ ట్రైనింగ్ అయినా అందులోకి వెళ్ళిపోండి. మీరు మగ్గం ట్రైనింగ్ అవుతుంది అనుకోండి, మీరు టైలరింగ్ నేర్చుకున్నారు. కొంతమంది నేను మొన్న అక్కడ చేస్తే మగ్గం ట్రైనింగ్ కదా, మేము టైలరింగ్ వల్ల మేము ఇది ఎందుకు నేర్చుకున్నాం. కానీ టైలరింగ్ మగ్గం 2 కలిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీరు 200 రూపాయలకు కుట్టే జాకెట్ 2000 రూపాయలకు కుడతారు, అంతే కదా. అట్లా బెనిఫిట్ అవుతుంది. అంటే మీరు దానిలో ఉన్నటువంటి అవకాశాలని వాడుకోండి. నేను ఇది చెప్పేది, అవకాశాలని వాడుకోకపోతే మీరే నష్టపోతారు. ఈ అవకాశాలు అనేవి దేవుని ద్వారా వచ్చినటువంటి అవకాశాలు అన్నమాట. భగవంతుడు మనకి రూపకంగా, అలీప్ రూపకంగా, సెర్ప్ రూపకంగా, ఏపీఎం రూపకంగా ఇట్లా పంపిస్తుంటాడు అన్నట్టు. వాటిని వాడుకోలేదనుకోండి, అది మన ఫెయిల్యూర్. మన భగవంతుని దగ్గరికి పోయి నాకు ఎందుకు సాయం చేయలేదు అప్పుడు అని అడిగితే అప్పుడు నవ్వుతాడు అనమాట. ఈ రకంగా నేను డైరెక్ట్గా నేను వినాయకుడిని వచ్చి మీకు సాయం చేయను, వేరే వాళ్ళని పంపిస్తాను, వాళ్ళని మీరు వాడుకోలేదమ్మా అని అప్పుడు చెప్తాడు. కాబట్టి మీరు తప్పకుండా వచ్చిన అవకాశాలని వాడుకోండి. ఇదేనా సలహా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ర్యాంప్ అనే ప్రాజెక్ట్ ఏంటంటే ఎస్హెచ్జి ఉమెన్ని ఎంఎస్ఎంఈగా చేయాలి అనే దాన్ని మేము మాకు వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఎలీప్కి ఇవ్వడం జరిగింది. ఇది 2 సంవత్సరాల్లో 15,000 మందికి 15 రోజులు చొప్పున ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దాలి. దీనిలో ఎస్హెచ్జిని ఎందుకు ఎంచుకున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎస్హెచ్జిని ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఎస్హెచ్జి ఉమెన్ సంవత్సరానికి మన రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నాం. తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు? 2-3 చేతులు ఎత్తుతున్నారు. మన తెలంగాణలో బ్యాంకుల ద్వారా కానివ్వండి, శ్రీనిధి ద్వారా కానీ, శ్రీనిధి ద్వారా తక్కువ వస్తుంది, 500 కోట్లు వస్తుంది. బ్యాంకుల ద్వారా 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నాము, తిరిగి కడుతున్నాము. ఏదో చిన్న వ్యాపారాలు చేసిన అసలు ఏమీ చేయట్లేదు అనొద్దు. ఇప్పుడు మేడం గారు ఇందాక డిపిఆర్ అన్నారు కదా, డిపిఆర్ బదులు మనము అక్కడ ఏమిస్తున్నాము బ్యాంకులో లోన్ తీసుకోవడానికి మైక్రో క్రెడిట్ ప్లాన్ ఇస్తున్నామా? తెలుసా? మైక్రో క్రెడిట్ ప్లాన్ ఏమి ఇస్తున్నాము? ఇట్లా ఒక షీట్లో రాసి ఉంటుంది, మాధవి నేను క్యాంటీన్ పెడుతున్నాను, 1,00,000 రూపాయలు కావాలి, లేకపోతే సుశీల ఇదిగో ఇంత కావాలని వాళ్ళకి పేపర్ ఇస్తున్నాము. కానీ ఆ పేపర్ ఇచ్చిన దాని ప్రకారం మనం నడపట్లేదు. ఖాళీ మనం తీసుకొచ్చి దాన్ని మనం చదువుకు ఉపయోగించుకుంటున్నాము, ఆరోగ్యానికి ఉపయోగించుకుంటున్నాము, రకరకాలుగా ఇంటి అవసరాలకి, వ్యవసాయానికి
వ్యాపారాలకి ఉపయోగించుకుంటున్నాం, వ్యాపారాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇందులోన ఒక 25% చిరు వ్యాపారాలకు కానీ, క్యాంటీన్ అని, లేకపోతే చిన్న స్టోర్స్ కానీ, లేకపోతే చిన్న టైలరింగ్ షాప్ కానీ, ఇట్లాంటివి చాలా పెట్టుకున్నాం. కానీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఫోన్ ఉందమ్మా, ఈ ఫోన్ ఏ కంపెనీ? ఈ ఫోను యాపిల్ అనగానే కొనుక్కుంటాం. ఈ ఫోన్ రిజిస్టర్ అవుతుందా? అవ్వలేదు. అయిందా? సరే, వాటర్ బాటిల్ తీసుకుందాం, దానికి ఒక పేరు, ఒక కంపెనీది, ఒక ఇది ఉంటుంది. కానీ మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు దేనికి కూడా మేము వ్యాపారం చేస్తున్నాము అనేది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే బయట వాళ్ళకి తెలియదు. దానికి బ్రాండింగ్ కానీ, దానికి ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ, ఆ రిజిస్ట్రేషన్తో ఇప్పుడు మేము దగ్గరగా 80-90 ఇది చేసాము సార్, వన్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము. వన్ డే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు క్యాంటీన్ బిల్లులు ఇమ్మని అడిగితే ఏదో ఒక చిన్న మహాలక్ష్మి క్యాంటీన్ అని ఒక ప్రింట్ చేసి ఒక పేపర్ ఇస్తారు. ఆ మహాలక్ష్మి క్యాంటీన్ పేరుతోటి అకౌంట్ ఉండదు. ఎవరు ఆ అమ్మాయి పేరుతోటో ఎవరి పేరుతోటో ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పేరుతో ఉంటుంది. కంపెనీ పేరుతోటి అకౌంట్ లేదు, కంపెనీకి రిజిస్ట్రేషన్ లేదు, ఆ క్యాంటీన్కి లైసెన్స్ లేదు. ఫుడ్ లైసెన్స్ ఉండాలి కదా. వాళ్ళకి ఒక క్యాంటీన్ నడపాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఏమీ తెలియదు. ఇవన్నీ మేము చేయాలి. మనం ఇప్పుడు ఈ 15 రోజులు ఏదైతే ఈ 15,000 మందికి ఈ కార్యక్రమం చేయాల్సింది. హలో, ఈ 15 రోజుల్లో అంటే మనము చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, ఒక వ్యాపారం కానివ్వండి, ఏదైతే ఉపాధి కోసం మనం చేస్తున్నామో దానికి ఖచ్చితంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉద్యమ రిజిస్ట్రేషన్ తోటి మనము బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో మనం సెంట్రల్ గ్రూప్ ఉందమ్మా, ఆ గ్రూప్ ఉంది మనకి. ఆ గ్రూప్ ద్వారా మనము ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టుకున్నాం లేదా? మీ సంఘానికి పేరుందా? అట్లనే మనం ఏదైతే పెట్టాలనుకున్నాం వ్యాపారానికి, దానికి ఒక పేరు పెట్టుకోవాలి. దానికి ఒక అకౌంట్ ఉందా మనకి? మన గ్రామ సంఘం మనం ఇప్పుడు ఎంతమంది ఇందులో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు? ఉన్నారా? ఎవరన్నా చేతులెత్తండి. చిన్న వ్యాపారం చేస్తున్నారు, పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. 1, 2, 10 మంది 15 మంది ఉన్నారా? చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు ఎంతమంది ఉన్నారు? చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు ఎంతమంది ఉన్నారు? చిన్న వ్యాపారాలు చేస్తున్నాడు ఉన్నారు కదా. మీరు పని ఒక 10 మంది ఉన్నారమ్మా. ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు మనకి ప్రస్తుతానికి. 100 మందిలో 25% మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసిన వాళ్ళకి మీ పేరుతోటి అకౌంట్ ఉందా? మీరు చేస్తున్న వ్యాపారం పేరుతోటి 1, 2 ఇంకా 3 అకౌంట్ ఉందా? ఆ అకౌంట్ లేదు. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉందా? లేదు. మరి ఉద్యమ రిజిస్ట్రేషన్ లేకుండా మనకి మనం సంఘాలు పెట్టాము, 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. సీసీలు, ఏపీఎంలు వీళ్ళందరూ కృషి వల్ల మనం 20,000 కోట్లు తెచ్చుకుంటున్నాము. మనం చేస్తున్నటువంటి వ్యాపారానికి పేరు లేదు. ఇట్రామ్మా, నువ్వు ఇట్రా అంటే వస్తావా? అట్లా కాదు మేడం, ఇప్పుడు పేరు లేకపోతే ఎట్లా? మనకు పేరు ఉంది కదా. అటువంటిప్పుడు మనం చేస్తున్న పనికి కూడా ఒక పేరు ఉండాలి. ఒక సంఘం పేరు ఎట్లా పెట్టుకున్నామో వ్యాపారానికి ఒక పేరు పెట్టుకోవాలి. సంఘానికి ఎట్లా అకౌంట్ ఓపెన్ చేసుకున్నామో మన వ్యాపారానికి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా వద్దా? మరి చేసుకుంటే దాంట్లో ట్రాన్సాక్షన్ పెరుగుతూ ఉంటే మన ఎస్హెచ్జి ఉమెన్ ట్రాన్సాక్షన్ ఎట్లా పెరుగుతుందో, వ్యాపారం యొక్క స్పెషల్గా మనం కనుక ట్రాన్సాక్షన్ చేసుకుంటే బ్యాంకు వాడు పిలిచి లోన్ ఇస్తాడా కూడా? సంఘానికి పిలిచి ఇస్తున్నాడా లేదా? 95-96లో మేము గడపకి తిరిగి లోన్లు ఇప్పించాం. మా సార్ వాళ్ళకంటే తెలియదు. మీరందరూ 2000లో వచ్చారు. నేను డిఆర్డీఏ ఎంప్లాయీ. నేను 1992-93లో నాబార్డ్ వాళ్ళు రీఫైనాన్స్ చేస్తానంటే అప్పుడు బ్యాంకులు ముందుకు వచ్చినాయి. బ్యాంకులు ఎప్పుడు ముందుకు వచ్చాయి? డిఆర్డీఏ వాళ్ళు వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళు రీపే చేపిస్తారని వాళ్ళ వెనక 10 సంవత్సరాల పాటు మా కృషి. తర్వాత 2000లో వెలుగు ప్రాజెక్ట్ వచ్చి దాన్ని సీసీలు వీళ్ళందరూ అందుకుని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు కదా. అవునా కదా? దానికి ఒక పేరు పెట్టారు, దానికి ఒక మీటింగ్ అన్నారు. ఏంటి పంచసూత్రాలు ఉన్నాయి సంఘాలకు? పంచసూత్రాలు ఎవరు చెప్పండి? ఎవరన్నా ఒక్కొక్కడు ఒకటి చెప్పండి. మీటింగ్ పెట్టుకోవాలి. ఇంకా
ఒక్క మీరు ఆగండమ్మా. ఇంకా చెప్పండి. 5 సూత్రాలు ఉన్నాయి సంఘం బాగా నడవాలంటే. బుక్స్ రాయాలి, 2 మీటింగ్ పెట్టుకోవాలి, పుస్తకాలు రాయాలి అమ్మా. పొదుపు కట్టాలి, ఇంకా హాజరేసుకోవాలి అమ్మా. ప్రార్థనా గీతం కాదు, నేను చెప్పనా అంటే మనము సంఘాల్లో మీటింగ్లు పెట్టుకోవడం మానేశాము. మనం సంఘాల మీటింగ్లు పెట్టుకోవడం మానేశాం, అవునా కాదా? ఏంది మీటింగ్ పెట్టుకోవాలి, పుస్తకాలు రాసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, ఇంటర్నల్ లెండింగ్ చేసుకోవాలి, తిరిగి అప్పు ఇవ్వాలి, అవునా? మరి అన్నీ మర్చిపోతే ఎట్లా? మనం అన్నీ చేస్తున్నాం, మర్చిపోతున్నాం. ఈ పంచసూత్రాలు మీరు మర్చిపోయారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? డబ్బులు ఇచ్చామా, కట్టామా, తీసుకున్నామా, అప్పు కట్టామా లేదా? మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అది తీసుకొచ్చి ఆ లీడర్ మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోతుంటారు. ఒక మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ ఎందుకు పెట్టుకోమని అడుగుతున్నాం? మన కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి, మన మహిళల యొక్క కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకోమన్నాం. మీటింగ్ వదిలేశారు, అవునా కాదు చెప్పండి? నెలవారీ మీటింగ్లు ఎంతమంది పెట్టుకుంటున్నారు చెప్పండి? ఏదో 10 మంది చేతులు, 80 మందిలో 100 మందిలో 20 మంది. నేను చెప్తాను అంటే మన సమస్యలు మనం చర్చించుకుంటే కనుక మనకు మార్కెటింగ్ సదుపాయం దొరుకుతుంది, ట్రైనింగ్ దొరుకుతుంది, డబ్బులు దొరుకుతాయి, మనకు తెలియని విషయాలన్నీ తెలుస్తాయి. విషయాలు తెలుసుకోవాలి కదా మీటింగ్ పెట్టుకుంటే. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారు కాబట్టి ఇన్ని విషయాలు మీకు తెలుస్తున్నాయి. ర్యాంప్ నుంచి మనము ఎస్హెచ్జి ఉమెన్ని ఎంఎస్ఎంఈగా తీర్చిదిద్దడం అనేది మన లక్ష్యం. ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అది. మీరు ఇప్పుడు శిక్షణ కార్యక్రమం ఈ 15 రోజుల్లో ఏం చేస్తాము? ఒక 5 days ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, వాళ్ళు బుక్స్ ఎట్లా రాసుకోవాలి, మీకు సంఘంలో ఎట్లా చెప్పారో ఎంటర్‌ప్రెన్యూర్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎట్లా నేర్చుకోవాలి, పుస్తకాలు ఎట్లా రాసుకోవాలి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత మనకి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టెక్నాలజీ ఎక్కడ దొరుకుతుంది, తర్వాత ఇంకా మనం ఆన్లైన్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, దీనికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, స్కీమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఒక 5 రోజులు చెప్పిన తర్వాత 10 రోజులు మీకు స్కిల్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు స్కిల్ అంటే ఓన్లీ టైలరింగ్ వేస్తే యూనిఫామ్ లేవు, అయిపోయింది, 3 నెలలు అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది. అదొకటే కాదు, మీ మనసులో చాలా రకాలైనటువంటి మీ చుట్టుపక్కల ఉన్నాయి, చాలా రకాలు. ఒకటి పెట్టింది ఇంకోటి పెట్టకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే పక్కనాడు పెట్టారు, బాగా వచ్చిందంటే 10 మంది పెట్టేస్తున్నారు. అట్లా చేయకోకుండా ఎవరు ఏం చేయగలుగుతారు, లేకపోతే ఒక 2 కలిసి చేస్తారా, 3 కలిసి చేస్తారా, ఒక్కరు చేస్తారా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీతో మిమ్మల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం అనేది మా బాధ్యత. అర్థమైందా? ఈ 15 రోజుల్లో మీరు సార్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు ఏ మండలాల నుంచి వచ్చారు, మండలంలో మండల హెడ్ క్వార్టర్ వాళ్ళు వచ్చారా, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి నేర్చుకున్నారా? చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి నేర్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపాధి దొరుకుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వృత్తి కానీ ఏది కానీ అది మీకు సక్సెస్ అవ్వాలి అంటే కనుక కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు చేసేది క్వాలిటీ రావాలి. మీరు నేర్చుకున్న 15 రోజుల్లో క్వాలిటీ వస్తుందా? రాదు. మీరు కనీసము ఒక నెల రోజులు దాని మీద దీక్షగా, మనకి ఎట్లా ఆశ ఉంటుందంటే 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మొత్తం A to Z అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. అట్లా చేయకండి. ఎప్పుడు కూడా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక 4 మీద 5 మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైతే మనకి బ్లౌజులు, డ్రెస్సులు, తర్వాత స్కూల్ యూనిఫామ్, బేసిక్గా ఇట్లా 4-5 మీద కాన్సన్ట్రేట్ చేసి అదే నేర్చుకుంటూ ఉంటే కనుక మీకు ఆ ట్రైనింగ్ అనేది బాగా అవుతుంది. క్వాలిటీ ఉండాలి. మీరు చేసే ఏ ప్రోడక్ట్ అయినా కాదు, టైలరింగే కాదు, మగ్గమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ అయినా కాదు, ఏదైనా సరే. ఇప్పుడు చిక్కీలు ఉన్నాయన్నారు, చిక్కీ మెషినరీ ఉంది అని అన్నారు మేడం. చిక్కీలో ఎన్ని రకాలు చేయొచ్చు? 10-20 రకాలు చేయొచ్చు. 10-20 రకాలు చేయొద్దు. ఒక 5 మీద మన స్పైసెస్ని ఎట్లా చేస్తే వస్తుంది అనేది మనం ప్రాక్టీస్ చేసి ఒక 4-5 మీద కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ కావాలి. క్వాలిటీ అయిన తర్వాత క్వాంటిటీ కావాలి. మనము ఎవరో ఆర్డర్ ఇచ్చారు, మీ క్వాలిటీ బాగుందండి, చాలా, మీరు ఒక 1000 చేసి పెట్టండి అంటే ఆ క్వాంటిటీ మనం చేసి ఇవ్వగలమా? ఆ చేసి ఇవ్వాలంటే ఏం చేయాలనేది ప్లానింగ్ చేసుకోవాలి. ఆ క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్లీ డెలివరీ. ఈరోజు ఇచ్చిన దాన్ని నేను 2 రోజుల తర్వాత ఇవ్వాలంటే నువ్వు ఏమైనా చెయ్యి, ఒక ఎంటర్ప్రైజ్ ఏమైనా చేయండి, మీరు నాకు ఆ టైంకి ఇవ్వగలిగింది. ఈ 3 తర్వాత రేటు,
మేడం చెప్పారు ఇందాక ఏమని, ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మండలంలో చేశారు మేడం. మేము తీసుకొచ్చి 360 రూపాయలకి అమ్మితే వేరే వాళ్ళు తీసుకొచ్చి 490 రూపాయలకి అమ్మారు. వాళ్ళు వీళ్ళని అమ్మనివ్వలేదు అని. రేటు కాంపిటేటివ్ రేటు ఒక 5 పైసలు ఇంకా తక్కువ చేసి చేయండి. వీళ్ళు పక్కన వాళ్ళు 20 రూపాయలకి అమ్మితే మీరు 18 రూపాయలకి అమ్మండి. లాస్ అవ్వదు మనకేమి, ప్రాఫిట్ ఎక్కువ కాదు. అసలు మీకు ఇవన్నీ నేర్పిస్తారు. ఒక వస్తువుని ధర ఎట్లా కట్టాలి, దానికి రా మెటీరియల్ ఎంత అయింది, దాని మిషనరీ ఖర్చు ఎంత అయింది, దానికి సంబంధించినటువంటి మార్కెట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, లేబర్కి ఎంత ఖర్చు అయింది వేసుకుని ఒక 100 రూపాయలు అయితే కనుక ఒక వస్తువు 100 రూపాయలకి అమ్మాలి అంటే ఈ ఖర్చులన్నీ వేసుకున్న తర్వాత మన జనరల్గా ఏమవుతుందంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే మన శ్రమ వేయరు, రా మెటీరియల్ కాస్టు మిషన్ కాస్ట్ వేసుకుంటారు. మిషన్ కాస్ట్ కూడా వేయరు, రా మెటీరియల్ కాస్ట్ మాత్రమే వేసేసి మాకు ప్రాఫిట్ వచ్చిందండి అనుకుంటారు. ప్రాఫిట్ కాదు, మన కూలీ కూడా వేసుకోవాలి అందులో. మన కూలీ ఇవన్నీ కూడా ఆ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీద నేర్పుతారు. మీకు అది అవసరం చాలా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్నా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలన్నా సరే ఇవన్నీ మార్కెట్ మెలకువలు కానీ లేకపోతే ఉత్పత్తి మెలకువలు కానీ ఇవన్నీ రా మెటీరియల్ మెలకువలు కానీ ఎక్కడ రా మెటీరియల్ ఒకళ్ళు అడిగారు నాకు, ఈ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది మేడం అని అడిగారు. అంటే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. నిన్న ఒక మేడం మాట్లాడుతున్నారు, జూట్ బ్యాగులు చేస్తారు ఆవిడ. ఎక్కడ దొరికినా పలానా ఆఫ్ వైట్ జూట్ దొరకలేదు, ఆర్డర్ ఉంది, ఏం చేయాలి? ఆవిడ ఏం చేసింది, 10 మందిని అడిగింది, ఎక్కడో ఏలూరులో ఉంది తెచ్చుకోండి అన్నారు. వెళ్ళి ఏలూరుకి ఫోన్ చేసి రాత్రి ఫోన్ చేస్తే వాడు మెటీరియల్ వేసాడు. అంటే అంత నాలెడ్జ్ మనకి ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది అనేది ఎక్కువ కనెక్ట్ అయితే కనుక, మార్కెట్ కనెక్ట్ అయితే కనుక మీకు మార్కెటింగ్, రా మెటీరియల్, ఫైనాన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఇండస్ట్రీ పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ఎందులో నేర్చుకోవాలి? ర్యాంప్ అంటే దాని అసలు అర్థం ఏంటంటే ఎస్హెచ్జిని ఎంఎస్ఎంఈగా చేయడం, రేజింగ్ అండ్ యాక్సలరేటింగ్. రేజింగ్ అంటే ఎవరన్నా బండి ఎక్కుతారా? ఎస్హెచ్జిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? రేజ్ చేయాలి. రేజ్ చేయడం అంటే బండి మీద స్పీడ్ పంచాలి. యాక్సిలరేటర్ అంటే మళ్ళీ అదే కారు, యాక్సిలరేటర్ గట్టిగా నొక్కితే ఎంఎస్ఎంఈకి వెళ్తారు మీరు. అర్థమైందా? పెర్ఫార్మెన్స్, రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. దీని అర్థం ఏంటి? ఈ ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంచి పిల్లలు, మహిళలు బాగా చేస్తారు. ఏదో తలుచుకుంటే మనం బాగా చేస్తాం. ఎందుకంటే అది గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మనం నిరూపించేసాం. 25 సంవత్సరాలు అయింది సంఘాలు. వెలుగు ప్రాజెక్టు 2000లో వచ్చింది, ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. అంతకంటే ముందు 10 సంవత్సరాలు. ఆ సంఘాలు ఎప్పుడు పెట్టారో తెలుసా? 83, 84 నుంచి ఉన్నాయి డ్వాక్రా సంఘాలు, తెలుసా? ఆ తర్వాత మనం 90 తర్వాత 92 తర్వాత దాన్ని స్వయం సహాయక సంఘాలుగా పెట్టుకున్నాం. కన్వర్ట్ అవుతా వచ్చింది వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. దాన్ని ఇంకా పటిష్టం చేసి, ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడంటే మనం చేయగలిగిన పని కూడా అధికారుల మీద చేసేస్తాం. సీసీ గారు వచ్చారా, ఏపీఎం గారు చేసి పెడతారు మార్కెటింగ్, లేకపోతే సీసీ గారు చేసి పెడతారు, లేకపోతే ఇంకోటి చేసి పెడతారు. కరెక్ట్ కాదు అది. ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు వాళ్ళు మనకి సహాయ సహకారాలు అందిస్తారు? అంటే ఈ రేజింగ్ అండ్ యాక్సలరేటింగ్గా మీరు మీ అంతటా మీరు ఎంటర్ప్రైజ్ అవ్వాలి. ఆ తీర్చిదిద్దే బాధ్యత ఈ ర్యాంప్ ద్వారా మేము చేస్తాం. అర్థమైందమ్మా? ఏం చేస్తాం? ర్యాంప్ ద్వారా ఏం చేస్తాం? రైజింగ్ చేస్తాం. చేసి ఏం చేస్తాము? ఎస్హెచ్జిని ఎంటర్ప్రైజ్గా చేస్తాం. ఏ ఎంటర్ప్రైజు? సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ. అర్థమైందా? సూక్ష్మ, చిన్న, మైక్రో, స్మాల్ అండ్ మీడియం, ఎంఎస్ఎంఈ. అర్థమైంది కదా? అక్కడ రాసింది చూడండి. అది చేయడం మా ముఖ్య ఉద్దేశం ఈ ర్యాంప్ ద్వారా. ఓకే అమ్మా, అర్థమైందా? మీరు దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకుంటాం. ఇందులో పాన్ కార్డ్ ఎంతమందికి ఉంది? ఓ వెరీ గుడ్. లింక్ అయి ఉందా అందరికీ? సూపర్ గుడ్. మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారు? చాలా తక్కువ. మీ అందరికీ ఫోన్లు చేస్తాం, ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి పెడతాం. లింక్ అయి ఉందా? వీళ్ళందరికీ లింక్ అయి ఉందమ్మా? అందరికీ లింక్ అయి ఉంది. ఏం సార్? దాదాపు కంపల్సరీగా మీరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటే కనుక మీ ఫోన్ నెంబర్లన్నీ తీసుకుంటాము. మేము మీకు ఫోన్ చేస్తాము. మన పేరేంటి, శ్యామ్ కానీ, వంశీ కానీ, లక్ష్మీప్రియ, మా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాము. మీకు ఫ్రీగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసి పెడతాం. అర్థమైందా? ఫ్రీగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమిటి ఉపయోగం కదా? అది మా కాసిం గారు చెప్తారు. ఎందుకంటే వారు అన్నీ నేను చెప్తే మళ్ళీ అని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను ర్యాంప్ గురించి అవేర్నెస్ అనమాట. ఇది ర్యాంప్లో మనం ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్లో కూడా
మనం ఏది చేస్తే మార్కెటింగ్ వస్తుంది అనేది మీరు కూడా మీ మనసు పెట్టి ఆలోచన చేయండి. చుట్టూ ఏది అదే అందుకే అంటున్నాం, సర్వే చేయాలి. ఏం చేస్తే బాగుంటుందని. ఆమె కుట్టు చేస్తుంది కాబట్టి ఆమెకు 10 రూపాయలు వస్తున్నాయి కాబట్టి నేను అదే పెడతాం, లేకపోతే నేను ఇంకోటి చేస్తాను కాబట్టి అదే. అట్లా కాకోకుండా మీరు ఒకటి ఆలోచన చేసి మీరు చేయండి. సీసీలు వచ్చి చేస్తే నేను సీసీలు ఏపీఎంలు డిపిఎంలు పాపం వాళ్ళు చాలా అలసిపోయారు. మీకు బట్టలు కుట్టడానికి ఇచ్చి అది పెట్టడానికి చేసి ఇది పెట్టండి అంటారు, రేపు పొద్దున ఏదో ఒడ్లు కొనమంటున్నారంట. అన్ని పనులు మనమే, చెయ్యని పని లేదు, వాళ్ళు చేయని పని లేదబ్బా. చాలా చాలా అలసిపోయారు వాళ్ళు. వాళ్ళ తరఫునే మాట్లాడుతున్నాను నేను. కాకపోతే ఉద్యోగం కాబట్టి చేస్తున్నారు, కానీ ఆ ఉద్యోగం చేసేదానికి మనసు రావాలి వాళ్ళకి. మీ అభివృద్ధితోటే వాళ్ళకి మనసు బాగుంటుంది. రొటీన్గా అప్పులు ఇవ్వడము, తీర్చుకోవడము, లేకపోతే గవర్నమెంట్ చెప్పిన ప్రోగ్రాములు చేయడము కాదు. మీరు ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుని ఉండాలి. అర్థమైందా? ఇక్కడ చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీకు ఉన్న సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దయచేసి మీరు మీ సీసీల మీద దేనికి ఆధారపడాలో దానికి ఆధారపడండి. వాళ్ళు ఏం చెప్తారో అది విని చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మా సీసీ గారు వస్తే లాస్ట్ టైం 2 years బ్యాక్ 2 years బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పడిన కష్టాలు చూస్తే నా కళ్ళని నీళ్ళు తిరిగినాయి. అదే మనం బిజినెస్ చేసుకున్నాం అనుకోండి, అవధులు లేవు. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది మన ఓన్ డెసిషన్, అంటే మన నిర్ణయం, సొంత నిర్ణయము ఎలా చేసుకోవాలంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఉన్నారా? అందరికి పిల్లలు ఉన్నారు కదా, నాకు కూడా ఉన్నారు. పిల్లలకు సంబంధించింది పిల్లలు అడుగుతారు, ఒక మాట అడుగుతారు, మనం ఏమన్నా అడుగుతారు, నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి అని అడుగుతారు. అంటే తనకి ఇప్పుడు తినాలని ఇంట్రెస్ట్ కలిగింది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దాన్ని ఇప్పియాలనా వద్దా? అలాగే చదువుకు వచ్చినప్పుడు నేను పలానా చదివే చదువుతాను, వేరే చదవను అంటారు. అంటే మనము ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి అడిగింది ఇస్తే బాగా తింటారు, హ్యాపీగా ఉంటారు, మనతో మారం చేయరు, లేకుంటే మారం చేస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే చెప్పారు ఇంతవరకు, ఎస్హెచ్జి ఉమెన్స్కి మేము ఏమేమో చేయాలి అని ఉంది. మాకు ఉత్సాహం ఉంది, చాలా ఉత్సాహం ఉంది. కానీ ఎవరు సహకరించాలి? ఎస్హెచ్జి ఉమెన్, ఇది ఎంప్లాయీస్, ఇది ఉమెన్. ఇప్పుడు ఈ 2 చేతులు కలిస్తేనే కదా శబ్దం వచ్చేది. మధ్యలో ఎప్పుడు వస్తారనే చెప్తాను మేడం, నేను ఖచ్చితంగా చెప్తాను 100%. అంటే మన శబ్దం రావాలంటే చప్పట్లు కొట్టండి సార్ అందరూ గట్టిగా. అంటే ఈ 5 వేళ్ళను కలిస్తేనే శబ్దం వచ్చింది, లేకుంటే వస్తుందా? కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ కనిపించాలని అలీపు నుంచి వచ్చి మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఈడీపీ ట్రైనింగ్ ఇస్తున్నాము, మీకు ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ కలిపేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నాము అన్నప్పుడు మీరు కూర్చొని మీకు ఏం అవసరం ఉంటుంది అనేది మనం నిర్ణయించుకోవాలి. మన మైండ్ అప్లై చేయాలి, మన మెదడును అప్లై చేయాలి. చేస్తే మాత్రమే మనం చేయడానికి వీలవుతుంది, లేకపోతే లేదు. నేనుందనుకోండి, నేను పలాన్ని నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఇవే ఉన్నాయి లీప్ ప్లేట్స్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పరంగా, పొల్యూషన్ పరంగా ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందని నాకు బాగా తెలుసు, నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను పెట్టు అంటే మీరు పెడతారా? అంటే దాని గురించి ఏంటి, అది పెట్టడం వల్ల ఏమిని ఈరోజు మేడం నుంచి తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఇంతమందిలో కనీసం ఒక 3-4 రెడీ అవుతారు, అవునా కదా? అంటే మనం ముందు ఏది మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రతి దాని మీద అవగాహన మలుచుకోవాలి, మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలంటే అవును ఇది చేస్తే మంచిది కదా. అంటే మనం సమాజంలో ఉన్నామా, బయట ఉన్నామా, అడవిలో ఉన్నామా, సమాజంలో ఉన్నామా? సమాజంలో ఉన్నాం. సమాజంలో నాకు ఒక్కటే న్యాయం జరగాలి, అందరికి అన్యాయం జరగాలనా? కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగితే అందరికీ ఉపకారం జరుగుతుంది, అందరికీ అలవాటు చేపించిన వాళ్ళు మనం అవుతాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టైలరింగ్ సంబంధించిన ఆల్రెడీ మేడం వాళ్ళు చెప్తున్నారు, టైలరింగ్ సంబంధించి చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చినారు, ఊరికే కూర్చున్నాం, లేదు. ట్రైనింగ్లో చాలా ఉంది, చాలా రకాలు ఉన్నాయి. మీరు పోయి ఒక షాప్కి వెళ్ళి, రెడీమేడ్ షాప్కి వెళ్ళి మీరు ఆర్డర్ తెచ్చుకోవాలి. మీకు మీ క్లాత్ ఇవ్వండి, నేను కుట్టిస్తాను. జస్ట్ ఎంత మంచి బిజినెస్. కానీ దీన్ని ఆలోచించాం. టైలరింగ్ ఈరోజు ట్రైనింగ్ ఇస్తారు, 15 రోజులు వింటాం, ఇంటికి పోయి ఏం చేస్తాం?
నిద్రపోతాం కదా, నిద్రపోతాం కాదు. ఎప్పుడు కూడా మనం అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఏం నేర్చుకున్నామో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపు మేడం చెప్పారు, వాళ్ళు హన్మకొండ నుంచి ఒక 80 మంది ఏమో వస్తారు, మీరు కలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే 100 మంది ఉన్నారు. ఈ 100 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంటర్ప్రైనర్ కావాలి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉత్పత్తిదారులు కావాలి. అయితేనే అప్పుడు అంటే ఈరోజు మనకు గవర్నమెంట్ కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతిదీ ఎవరో తెచ్చిస్తారు, ఎవరో చేస్తారు. ఇప్పుడు మేడం 10 సార్లు గుర్తు చేసింది కదా, ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది. దీంట్లో చాలామంది తిట్టుకుంటుంటారు కదా, ఆకలి అవుతుందంటే అది ఇడిచిపెట్టారు, ఆకలి అవుతుంది ఇడిచిపెట్టారు అనుకుంటున్నారా? ఎస్, ఓకే, లేదు, ఓకే, గుడ్, వెరీ గుడ్. అయితే ఏం చేయాలి మనము అంటే మనం ఏది చెప్తున్నారో ఇక్కడ నోట్ చేసుకోవాలి. దీని మీద అన్నీ మనం చేయలేకపోవచ్చు, మనకు ఇంట్రెస్టెడ్ ఉంటుంది. దేని మీద ఉందో దాని మీద పని చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు, మొత్తం అందరం ఉన్నాం, అందరం సపోర్ట్ చేస్తాం దానికి సంబంధించింది. కానీ ఎప్పుడు కూడా మార్కెటింగ్ గురించి మంది మీద ఆధారపడకూడదు. మన సొంతంగా మనం ఏం చేయగలుగుతాం, 4 షాపులు తిరగాలి, షాపుల్లో వేయాలి. ఇంకా మనకు మహిళా శక్తి బజార్ ఉంది, అక్కడికి తీసుకుపోవాలి, అక్కడ అమ్మాలి. మనం కుట్టిన వస్తువు కానీ మనం చేసిన ప్రతి వస్తువును బయటికి ప్రపంచానికి మార్కెట్కు పరిచయం చేయాల్సింది నువ్వే. నేను తయారు చేసిన వస్తువు నేనే పరిచయం చేయాలి. ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఏమీ కాదు. కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి. మార్కెటింగ్కు అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తారు, బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తారు, ఒకసారి చూపిస్తారు. కానీ ముందు పోవాల్సింది ఎవరు? మీరు మాత్రమే వెళ్ళాలి. కాబట్టి ఈ ఏదైతే ఇక్కడ ఉందో అలీప్కి సంబంధించింది ఉందో ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా కూడా సొంతంగా మేడం చెప్పారు కదా, మహిళలు అంత మహిళలు స్వశక్తితో వాళ్ళంతకు వాళ్ళే చిన్న చిన్నగా డెవలప్ అయ్యి ఇప్పుడు లక్షలు కోట్లతో చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే వేయాల్సింది ముందు ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అడుగు వేయడం ఎలా అనేది మీ అంతకు మీరు నిర్ణయం తీసుకోవాలి. దేంట్లో అడుగేస్తే నేను డెవలప్ అవుతా అనేది కూడా ఆలోచించుకోవాలి. అది ఓన్ నిర్ణయం. ఎవరో చెప్తే చేస్తే కొన్ని రోజులే చేస్తాం కదా. చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న వాళ్ళ సాకిన ఇప్పుడు కూడా పక్కన ఉన్నారా? లేరు. నువ్వు బయటకు వచ్చేసినావు, నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీవేం కావాలంటే చేయగలిగిన స్థితిలో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు కూడా దీంట్లో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొని మీరు అందరూ బాగా డెవలప్ అవుతారని ఆశిస్తూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండ్ సో మచ్. అంటే ఇదేంటంటే ప్లాస్టిక్కి రీప్లేస్మెంట్గా మొక్కజొన్నతోటి కవర్స్ తయారు చేస్తాం. ఈ కవర్స్ 6 monthsలో డిగ్రేడ్ అయిపోయి మట్టిలో కలిసిపోతాయి. సో కంపోస్ట్గా కన్వర్ట్ అయిపోతాయి. అంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హామ్ చేయవు అనమాట. అలాంటి మొక్కజొన్న గ్రాన్యుల్స్ ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. అంటే నా ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇప్పుడు మీలాగే ఒక బ్యాచ్ వచ్చారు ఒక 6 months బ్యాక్. వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఇవి. వాళ్ళకి మిషన్స్ కూడా ఇప్పించాము. మీలాగే వచ్చారు వరంగల్ నుంచే, తొర్రూరు నుంచి, ఖమ్మం నుంచి వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చినవి ఇవన్నీ. సో వాళ్ళు అన్ని బయోడిగ్రేడబుల్ కవర్స్. కొంతమంది ఇంట్రెస్టెడ్గా వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చారు. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మొక్కజొన్న తోటి, ఇది మొక్కజొన్న, ఇది కూడా పౌడర్ సార్, పౌడర్, ఇది మొక్కజొన్న పౌడరే. ఇది కూడా పౌడర్తోని కప్పులు, టీ కప్స్ అవన్నీ. మండల్ నుంచి మనం లీడ్ బ్యాంక్ ద్వారా ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నామో మనకు మండల్ లెవెల్నే మనం ట్రైనింగ్ తీసుకున్నాం. దానికి గాను మిగతా ఇంకా మన శక్తి అభివృద్ధి చెందాలంటే అలీప్ ద్వారా ఏదైతే సంస్థ ఉందో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రైనింగ్ కానీ లేకుంటే ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మన కళ్ళ ద్వారా చూస్తే మనకు కొద్దిగా అనుభవం వస్తుంది. దాని ద్వారా మనకు కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా చూడడం వల్ల మనకు అది ఏదైతే మనము ఇండస్ట్రీకి సంబంధించి మనం అనుకుంటున్నామో అది మనకు కళ్ళ ముందు అవపడితే అది చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి అంత దూరం నుంచి మీకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది మనకి. అందుకే ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు ఒక మండల లెవెల్లో కొన్ని ఇండస్ట్రీ మాత్రమే మనకు అవపడతాయి. కానీ ఇక్కడ ఒక్కటే ప్లేస్లో చాలా ఇండస్ట్రీ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నీ తీసుకొచ్చి మీకు అందరికీ కూడా చూపించడం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు
మేడం చెప్పినట్టు ఏదైతే సపోర్ట్ ఉందో మీకు సెల్ ఫోన్ తీసుకున్నారు కాబట్టి దాని ద్వారా మీకు అందరికీ కూడా మిగతా ఏదైతే మీకు చేసుకునే కార్యక్రమానికి అనుబంధంగా వాళ్ళు ఇంకా మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు కాబట్టి మీకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక్కడికి ఈ కార్యక్రమం వచ్చినందుకు కూడా ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అంటే ఏంటి, పరిచయస్తుల దగ్గర నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ చేయటం, ఇక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దీన్ని నెట్వర్కింగ్ అంటారు. అర్థమైందా? నేను ఇందాక 4 M's అని చెప్పాను. దాంతోపాటు ఈ నెట్వర్కింగ్ అనేది మార్కెటింగ్కి చాలా చాలా అవసరం. మీ ఊళ్ళోనే మీరుండి చేసుకుంటే కాదు, కొంచెం బయటకు వెళ్ళాలి. మేము లింక్ ఇస్తాం, లతా ప్లీజ్ నువ్వు ఆ విద్య అనే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్కి వెళ్ళండి అమ్మా అంటే మీరు వెళ్ళాలి. మీరు 10 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన రోజే మీకు ఇవ్వరు, వెళ్ళిన రోజే మీతో మాట్లాడరు. సో మీకు ఆ ఓర్పు, ఆ శ్రద్ధ ఉండాలి. అవునా? మన సాయిబాబా గుడికి వెళ్తే ఏమని రాసి ఉంటాయి? అందరు గుడికి వెళ్ళి ఉంటారు. సాయిబాబా గుడికి వెళ్ళి ఉంటారా? మీ ఊళ్ళల్లో అన్నీ ఉంటాయి. శ్రద్ధ, సాబురి అని ఉంటాయి. శ్రద్ధ అంటే ఏంటి? డిసిప్లిన్, మన పట్టుదలే. సాబురి అంటే పేషెన్స్. మనకి ఈ 2 కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్కి మంచి లక్షణాలు. ఓకే, ఒకటి మనకి ఆ శ్రద్ధ ఉండాలి, నేను ఏదో సాధించాలి అనేది ఒకటి ఉండాలి. ఓకే, నేను ఊరినే పెట్టాను, సార్ పెట్టమన్నారు పెట్టాను అని అంటే కాదు. దాన్ని ఎలాగైనా నేను తెచ్చుకోవాలి. నేను మెషిన్స్ కొన్నాను, నాకు ఆర్డర్లు కావాలి, నేను జీతాలు ఇవ్వాలి. నా దగ్గర 2 అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. నా ఇంట్లో జీతం కూడా కడవాలి, నా ఖర్చులు కూడా రావాలి. అంటే కూర్చుంటే రావమ్మా, మనం వెళ్ళాలి, 10 చోట్లకి తిరగాలి, ఆర్డర్ తీసుకోవాలి. ఓకే, అలీప్ కూడానమ్మా, రమా గారు ప్రెసిడెంట్ దీనికి. ఆవిడ ఫస్ట్ 5,000 రూపాయలతో ఒక టేబుల్ చైర్తో మొదలుపెట్టిన సంస్థ ఇది. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అని అంటే, రమా గారు కూడా అబ్బా ఎందుకులే నాకు అనుకుంటే ఇంత పెద్దది అయ్యేది కాదు. ఒకప్పుడు చిన్న టేబుల్ చైర్తో మొదలుపెట్టి ఆవిడ పట్టుదలతో ఎంతోమంది ఆడవాళ్ళకి ఇది చెయ్యాలి అని చెప్పి ఆవిడ పర్సనల్ లైఫ్ వదిలేసి 24/7 ఆవిడ అలీప్ అంటూనే ఉంటుంది. ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఇక్కడికి వచ్చారు అంటే ఇది ఉండబట్టే కదా. ఈ ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళారు అంటే మేము ఎస్టేట్ని మేము ఇచ్చేయబట్టే కదా. సో ప్లీజ్ దయచేసి ఫస్ట్లో ఎవ్వరూ నిరుత్సాహపడొద్దు, కష్టపడాలి. ఓకే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు. అంటే మనకి ఆ దాహము, ఆ ఆకలి ఉండాలి. నేను సంపాదించాలి, నేను చెయ్యాలి అనేది ఇది ఉండాలి, ఆ తపన ఉండాలి. లేకపోతే మీరేం చేయలేరమ్మా. కుట్టు మిషన్ సారాళ్ళు ఇస్తారు, ఎక్కడి నుంచో తెచ్చి మళ్ళీ తీసుకెళ్తారు కూడా. బ్యాంక్ లోన్ వస్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు కూడా. సో అలా కాదు, మీరందరూ దయచేసి ఆ పట్టుదలతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మా దగ్గరికి వస్తే మేము అలా మార్కెట్ లింకేజ్ ఇస్తాము. ఈ మధ్య డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ అనేది తెలుసు కదా, అది ఎలా అవ్వాలి అనేది కూడా మేము చెప్తాము. ఫస్ట్ మీరు ఉద్యమే చెయ్యాలి, మేడం చెప్తారు, మాధవి మేడం గారు. దాని తర్వాత మీకు బ్యాంక్ లోన్స్ ఇవ్వాలి అన్న మీ ఏరియాలో మేము బ్యాంక్ లోన్స్ కూడా దాన్ని మేము ప్రొవైడ్ చేస్తాం, లింకేజ్ చేసి ఏ బ్యాంక్ వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ క్లస్టర్ అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, మీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, 4-5 కలిపి ఒక పెద్దది పెట్టుకోవచ్చు. 2 మెషిన్స్ పెట్టుకుంటే అవ్వదు. ఓకే, మీకు కట్టింగ్ మెషిన్ మీరు చూస్తారు కదా, ఆ సెటప్ మీకు కావాలి. అది కావాలి అంటే 10 మంది ఒక ఊర్లో, మీ మండల్లోనే, మీ విలేజ్లో లేకపోవచ్చు, 10 మంది కలిసి ఒక మండల్లో వచ్చి మండల్ హెడ్ ఆఫీస్లో మీరు చేయొచ్చు. సరేనా? అది కూడా మీరు చూడండి, మాధవి గారు కూడా చెప్తారు. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అలీప్ ఎప్పుడూ ఉంటుంది, మీరు ఇండివిజువల్గా కూడా రావచ్చు. ఓకే.